వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరు. ఇక్కడ పుట్టిన ఒక వ్యక్తి 10th క్లాస్ వరకే చదువుకున్నా సరే ఈరోజు 800 crores వర్త్ కంపెనీ ఒకటి సృష్టించారు. అంబికా దర్బార్ బత్తి. దాని ఫౌండర్ అంబికా కృష్ణ గారితో ఈరోజు మన వెయిట్ న్యూస్ టర్నింగ్ పాయింట్. అంబికా కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ వెయిట్ న్యూస్కి వచ్చినందుకు. నమస్కారం, ఎలా ఉన్నారు? బాగున్నాయండి. అంబికాదేవి దయ వల్ల అంతా బాగుంది. ఓకే, సో తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు మీరెవరు, మీరు ఏంటి అంతా కూడా. కొత్తగా చూసే వాళ్ళకి, తెలియని వాళ్ళకి మీరు మీ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వాలంటే ఏమని చెప్తారు? నా గురించి నేను ఇంట్రడక్షన్ అంటే, అంబికా దర్బార్ బత్తి మాకు అన్నం పెట్టింది. అంబికా దర్బార్ బత్తితోనే ప్రజలకి నేను తెలిసాను కాబట్టి అంబికా దర్బార్ బత్తి అధినేతగానే నా ఇంట్రడక్షన్. అండర్స్టూడ్ సార్. సార్, మీ చిన్నతనం, మీ ఊరు ఎక్కడ పుట్టారు, ఏంటి, కొంచెం ఒక్కసారి వెనక్కి తీసుకెళ్ళి చెప్పగలుగుతారా? యా, నేను ఏలూరులో పుట్టానండి. ఏలూరు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. ఇప్పుడు మళ్ళీ ఏలూరు డిస్ట్రిక్ట్గా మారిపోయింది ఇప్పుడు. అవును. అక్కడ నేనే పుట్టాను. అక్కడ నుంచి మా నాన్నగారు ఆలపాటి రామచంద్రరావు గారు, ఆయనకి 4 అబ్బాయిలు. అందులో మా అన్నయ్య గారు ఎప్పుడో ఆయనకి అనారోగ్యం ఇచ్చే కాలం చేశారు. నేను ఇప్పుడు ఇంటికి పెద్ద. నా తర్వాత ఇంకో 2 తమ్ముళ్ళు ఉన్నారు. అందరం కలిసి ఏలూరులోనే నివాసం ఉన్నది. అప్పట్లో ఒక ఏలూరులో శనగపప్పు బజార్ అని ఉంటుంది, ఇప్పటికి కూడా అదే పేరు, శనగపప్పు బజార్. ఆ ఏరియాలో మాకు ఇల్లు ఉండేది, చిన్న పెంకుటిల్లు. ఆ పెంకుటింట్లో నేను పుట్టడం జరిగింది. అర్థమైంది. ఆ తర్వాత నెమ్మదిగా ఏలూరులోనే చదువు ప్రారంభించాం. ఏలూరులో కోటయ్య గారి బడిలో ఉండేది, కోటయ్య గారి బడి అప్పట్లో. ఆ కోటయ్య గారి బడిలో 1, 2, 3 క్లాసులు చదివాను. ఆ తర్వాత నెమ్మదిగా జూనియర్ కాలేజీ, అంటే మున్సిపల్ హైయర్ సెకండరీ స్కూల్ అని అంటారు, అక్కడ నేను 10th క్లాస్ వరకు చదువుకున్నానండి. 10th క్లాస్ తర్వాత కాలేజీకి నేను వెళ్ళలేకపోయాను. మా నాన్నగారు, రే నువ్వు వ్యాపారంలోకి వచ్చాయని చెప్పేసి తీసుకొచ్చారు. ఓకే, నాన్నగారు వ్యాపారంలోకి తెచ్చినప్పుడు అది ఏం వ్యాపారం యాక్చువల్లీ? అగరబత్తి వ్యాపారం. అప్పటికి కూడా ఇప్పుడు 1946లో నాన్నగారు ఈ యొక్క అంబికా కెమికల్ ప్రొడక్ట్స్ అనే సంస్థ స్థాపించారు. ఓకే, ఇక అప్పటి నుంచి అదే సంస్థ నడుస్తుంది. ఓకే, సో మీరు 10th అయిన తర్వాత వెళ్ళినప్పుడు మొదటిగా ఉండే మీ ఉద్యోగం ఏంటి? మీ నాన్నగారు మీకు ఏం నేర్పించారు? ముందు ఏం చేసేవాళ్ళు? అంతకుముందు ప్రొడక్షన్లో తయారీ విధానంలో వాటిలోనూ అప్పుడప్పుడు పాల్గొంటూ ఉండేవాడిని. ఈ చదువు మానిపించేసిన తర్వాత నాన్నగారు, నువ్వు కాలేజీ వద్దురా, ఈ వ్యాపారంలోకి రా, వ్యాపారం పెరుగుతుంది, నాకు నమ్మకస్తులైన మనుషులు ఇదవుతున్నారు, నువ్వు రా అంటే వెళ్ళాను. సేల్స్ మ్యాన్గా బయలుదేరాను. అప్పట్లో అంబికా దర్బార్బత్తి కొత్త. అంతకుముందు అంబికా జవ్వాజీ బత్తి అని, నిర్మలా హెయిర్ ఆయిల్ అని రకరకాలుగా చేసేవారు. అంబికా దర్బార్ బత్తి పెట్టిన కొత్తలో నేను వ్యాపారంలో దిగాను. అప్పట్లో అంబికా దర్బార్ అంటే ప్రజలకు తెలియదు అసలు. ఆ టైంలో నేను వ్యాపారంలో దిగడంతో అంబికా దర్బార్ బత్తిని మార్కెటింగ్ చేసే బాధ్యత నా మీద పడింది. ఓకే, అది ఫస్ట్ టైం. అప్పుడే మా నాన్నగారు భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అనే ఒక క్యాప్షన్ రాసి అప్పట్లో వచ్చే పేపర్లు, వాటిలో అడ్వర్టైజ్మెంట్ చేస్తుండేవారు అనమాట. ఓకే, ఏదో ఒక రోజుకు ఒక దేవుడు కథలాగా రాసి దానికి దీనికి అనుసంధానం చేస్తూ చెప్తూ ఉండేవారు అనమాట. సో ఆ టైంలో నేను మార్కెట్లోకి రావటం, చేపల నుంచి అనంతపురం దాకా 2 సంవత్సరాల పాటు ఇంచుమించుగా వ్యాన్లో, ఓల్డ్ చెవలెట్ వ్యాన్ అండి అది. అప్పటికే మేము సెకండ్ హ్యాండ్ కొన్నాం అప్పట్లో. ఓకే, అది ఇప్పటికి కూడా ఉందండి మా దగ్గర. ఆ వ్యాన్లోనే ప్రతి శుక్రవారం సెంటిమెంట్గా ఒక చిన్న కన్సల్మెంట్ లారీ ఆఫీస్ పంపిస్తుంటాం ఇప్పటికి కూడా సెంటిమెంట్గా. ఓకే, ఆ వ్యాన్లోనే నేను పడుకోవటం, ఆ వ్యాన్లోనే తిరగటం, ఆ వ్యాన్లోనే అన్ని కావలి, నెల్లూరు, బాపట్ల, శ్రీకాకుళం ఇలా తిరిగి ప్రతి కొట్టుకు వెళ్ళటం, అంబికాదత్తి కొనండి అని చెప్పి. ఎలా ఉండేది సార్ ఆ జర్నీ చెప్తారా? అంటే మీరు మొదటిగా మీరు దిగారు, మీకు కొత్త సేల్స్ మెన్, ఇంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని వెళ్ళడం మొదలు పెట్టారు ఇంత దూరం. ఎలా ఉండేది మీ ఆ రోజుల్లో సేల్స్? చెప్పండి. అదే చెప్తున్నాను. అప్పట్లో మస్తానా దర్బార్ బత్తి మార్కెట్లో బాగా ఉండేదండి. ఓకే, చాలా పేరు ఉండేది అప్పట్లో. ఇప్పుడు వాళ్ళు తీసారు, అయిపోయింది. ఆ మస్తానా దర్బార్ బత్తి ఏ కొట్టులోకి వెళ్ళినా కూడా కనపడుతుండేవి. మాకు ఉంది కదా మస్తానా దర్బార్ బత్తి, మీకు ఎందుకు అమ్మగదత్తి అని అనేవాళ్ళు అనమాట. సార్ ఒక్కసారి చూడండి సార్, ఒకసారి ఇరిగించండి సార్ అని ఎలాగ రిక్వెస్ట్ చేస్తూ ఒక్కొక్క కొట్టుకి వెళ్ళి నా ప్రోడక్ట్ గురించి చెప్పుకుంటూ కన్విన్స్ చేసుకుంటూ అంబికా దర్బార్ని ఒక్కొక్క కొట్టులో పెట్టి నెమ్మదిగా నా జర్నీ ఎలా సాగేదంటే, హోటల్లో దిగి తినేమో డబ్బులు ఎక్కువ అవుతాయని చెప్పేసి ఈ ఊరు చివర R&B బంగాళాలు ఉంటాయి, మీకు తెలుసు కదా. R&B లేకపోతే PWD బంగాళాలు ఇవి ఉంటాయి. వాళ్ళ దగ్గరికి వెళ్తే ₹3, ₹4 ఇస్తే వాడు పడుకోమనేవాడు. లోపలికి వెళ్ళి పడుకునేవాళ్ళం. ఫ్యాన్ గిరగిర టక్ టక్ తిరుగుతా సౌండ్ వస్తే తిరిగేవాడు. పడుకునేవాళ్ళం. పడుకున్న తర్వాత గబిక్కిన కలెక్టర్ గారు వచ్చారు, కలెక్టర్ గారు వస్తున్నారు, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తే
వచ్చి ఆ ట్రావెల్స్ బంగ్లా అరుగుల మీదే పడుకునేవాడు. ప్రతి బంగ్లాకి ఒక నుయ్యి ఉంటుంది, గ్యారంటీగా బాగుంటుంది. అక్కడ స్నానం చేయడం, మళ్ళీ అంబికా దేవత వెలిగించడం, వ్యాన్కి చూపించడం, సెంటిమెంట్గా మా దేవుడికి చూపించుకొని మనం ధ్యానం చేసుకునేసి పొద్దున్న 8 గంటలకు వెళ్ళేవాడిని. అలాగే రాత్రి అప్పట్లో ఇంకా ఇప్పుడంటే రూల్స్ రెగ్యులేషన్స్, అప్పట్లో 10-11 దాకా షాపులు ఉంటాయి. అలా తిరుగుతూ తిరుగుతూ ఈ అన్ని ఊళ్ళలో అన్ని కొట్లు వాళ్ళకి నాకు తెలుసండి. నేను చెప్పాను ఇచ్చాపురం నుంచి అనంతపురం అన్ని ఊళ్ళలో అన్ని ఆ రకంగా ఒక్కొక్క దానికి తిరిగి దానికి అలాగా దానం చేసుకోవాలి. ఓకే. సో ఈ 2 సంవత్సరాల పీరియడ్లో మీరు ఇంత తిరగడంలో మార్కెటింగు, సేల్స్ దగ్గర మీరు నేర్చుకున్నవి ఏంటి సార్ అసలు? జవకో రుచి పులికో బుద్ధి అంటారు, అంతే కదా. అదేంటంటే రకరకాల వ్యక్తులతోటి నేను తారసపడటం జరిగింది అప్పట్లోనే. అదే నాకు నిజంగా చెప్తున్నాను, అది అదృష్టం ఒక రకంగా చెప్పండి. నాకు రకరకాల వ్యక్తులతోటి తారసపడి వాళ్ళ యొక్క భావాలు, వాళ్ళ యొక్క భావోద్వేగాలు, లేకపోతే వాళ్ళ యొక్క ఆలోచనలు, లేకపోతే ఒకడేమో పవయా అనేవాడు, ఒకడేమో కూర్చోండి ఏంటి అన్నాడు, కూర్చొని గౌరవంగా చెప్పాడు, ఇంకోటి ఎడవయా నాకు ఎక్కడ ఉంది ఎడవయా అని అనేవాడు. ఈ రకంగా అనేక రకాలైన వ్యక్తులు వాళ్ళ యొక్క మనస్తత్వాలు తెలుసుకోవటానికి నాకు మంచి ఒక యూనివర్సిటీలో నాకు అనుభవం వచ్చింది నిజంగా చెప్పాలంటే. నా అనుభవాలన్నింటినీ ఇంతగా నేను మనుషుల్ని చదవగలుగుతున్నాము, లేకపోతే చదువుకున్నాం ఒక రకంగా చెప్పడం, మనుషులు చదవగలిగాను ఆ టైంలో. సరే, ఇక ఆ తర్వాత ఇంత కష్టపడి అంబికా దర్బార్ బత్తిని మార్కెటింగ్ చేశాను కాబట్టి ఈ రోజున నేను ఈ స్థాయిలో ఉన్నాను అని చెప్పుకోవడం కాదండి. అక్కడ కూడా ఏంటంటేనండి, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, కర్మణ్యేవ వాదికారష్యే మాపలేషు కదాచన. కర్మ మనం చేయటానికి పుట్టాం తప్ప దాన్ని ఆశించే హక్కు, శాసించే హక్కు నీకు లేదు. ఉదాహరణకి మీకు చెప్తానండి, ఒక రైతు ఉన్నాడు, పొలంలో విత్తనాలు వేస్తాడు, దున్నుతాడు, విత్తనాలు వేస్తాడు, నాగలు పెట్టి దున్నుతాడు, అంతా బాగుంది. కానీ వర్షం పడితేనే కదా పంట వచ్చేది. ఆ వర్షం కర్మ, మనం చేసేది కర్మ. భగవంతుడు అనేది కనికరిస్తే కానీ, ఆ వర్షం పడితే కానీ పంట పండదు. అలాగా నేను కష్టపడ్డాను కాబట్టి నేను పైకి వచ్చాను ఈరోజు నేను ఎప్పుడు చెప్పనండి. నా కష్టాన్ని భగవంతుడు ఇష్టపడ్డాడు, కాబట్టి నేను ఈరోజు ఈ రకంగా ఉన్నాను. ఒక విషయం చెప్తాను, నేను కష్టపడ్డాను పైకి వచ్చానంటుంటారు చాలామంది. నేను అది ఎప్పటికీ నేను నమ్మనండి, అది జోక్ కింద భావిస్తాను. నీకంటే బండి లాక్కున్నాడు కష్టపడుతున్నాడు, నీకంటే రిక్షా తొక్కివాడు కష్టపడుతున్నాడు. నువ్వెప్పుడు వ్యాపారం మొదలుపెట్టావు, ఆడు రిక్షా తొక్కడం కూడా అప్పుడే మొదలుపెట్టాడు. మరి వాడే రిక్షానే తొక్కుతున్నాడు, నువ్వు ఇక్కడికి వచ్చావుంటే నీ కారణం ఏంటి? నీకు ఎందుకని కారణం అంటే భగవంతుడు నీ యొక్క కష్టాన్ని ఇష్టపడ్డాడు. ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి నువ్వు ఇలా పైకి వచ్చావు. కాబట్టి నీ కష్టానికి భగవంతుడి ఇష్టం తోడైనప్పుడే నువ్వు ఒక స్థాయికి వస్తావు అనేది నా యొక్క పూర్తి నమ్మకం, నా విశ్వాసం, నా యొక్క ఇది. అందుకనే నేను ఈ రోజున అనుక్షణం ప్రతిక్షణం అమ్మ అంబికాదేవిని కొలుస్తూ, ఆవిడ యొక్క జపం చేసుకుంటూ, ఆవిడ యొక్క ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా కూడా అంతర్లీనంగా అమ్మవారి యొక్క మంత్రం నా లోపల అది జరుగుతూ ఉంటుంది. అలా అలవాటు అయిపోయింది నాకు. అదండి సార్. డివోషన్ అనేది మీ లోపల అప్పుడే ఉండిందా, లేకపోతే స్వతహాగా రావడం మొదలుపెట్టిందా? నాన్నగారి దగ్గర నుంచి వచ్చిందా? ఎలా? మా నాన్నగారు భక్తిగా చేసేవారండి, మా అమ్మగారు చాలా భక్తిగా పూజ చేసేవారు. వాళ్ళ దగ్గర నుంచి నాకు వచ్చింది. ఓకే. ఇప్పుడు ఈ యొక్క దీన్ని ఏమంటారంటే, ఈ వాషన్ ప్రపంచం అనే ఒక వాషన్లో డివోషన్ అనే పడవ మీద మనం వెళ్ళినప్పుడే ఒడ్డుకు చేరుకోగలం నా ఉద్దేశం. ఈ వాషన్ అనే ప్రపంచంలో డివోషన్ అనే పడవలో మనం కూర్చోవాలి. ఆ డివోషన్ అనే పడవే మన మానసికంగా, శారీరకంగా మనకి అనంతరం ఎప్పుడైతే మీరు ధ్యానం మొదలు పెడతారో కొత్తగా ఉంటుంది, తర్వాత కొద్ది కష్టంగా ఉంటుంది, ఆ తర్వాత ఆటోమేటిక్గా నీకు తెలియకుండా నీ మనసులో అది ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అది వైబ్రేషన్. ఆ వైబ్రేషన్ ఎప్పుడైతే వచ్చిందో నీకు సెలబ్రేషనే. ఓకే, అది అండర్స్టూడ్. సార్ 2 years కష్టపడిన తర్వాత ఎంతో కొంత బ్రాండ్ బిల్డ్ చేశారు, ఎంతో కొంత మార్కెటింగ్, సేల్ అన్నీ వచ్చిండుంటాయి. దాని తర్వాత మీ హోదా కంపెనీ లోపల ఎలా పెరిగింది? అదే 2 years చేసేటప్పటికల్లా అంబికా దర్బార్ బత్తి కావాలి అని జనాల నుంచి, ఒక కన్జ్యూమర్స్ నుంచి ఒక ఇది వచ్చేసి యాక్సెప్ట్ చేశారు. అప్పుడు యాక్సెప్ట్ చేశారు. నాకు బాగా గుర్తు ఇప్పటికి కూడా, కావలిలో మాది చెవలెట్ వ్యాను, లైట్ బ్లూ కలర్ వ్యాను, మా చెవలెట్ వ్యాన్ ఇప్పటికి కూడా అదే కలర్ ఉంటుంది. అదే చెవలెట్ వ్యాను గంటా చుట్లని ఉండే అప్పట్లో, వాళ్ళది కూడా చెవలెట్ వ్యానే. గంటా చుట్ల వ్యాను మా వ్యాను ఒకేసారి ఆ కావలి చెట్ల కింద బజార్లో ఆగిందండి ఉదయం 11 గంటలప్పుడు. నా బాగా గుర్తు, ఆ సీన్ ఇప్పటికీ మర్చిపోలేను. డగడగడగడగా గోడు సూచన పుచ్చుకు వచ్చారు కొట్లలోంచి. ఏంటి అంబికా దొరికి కొనడానికి ఇంత జనం వస్తున్నారా అని నాకు అనిపించింది.
వాళ్ళు అలాగొచ్చి నా పక్కన ఉన్న వ్యాన్ దగ్గరికి వెళ్ళి గంటా చోట్లు వేసుకున్నారు అందులో. అంటే గంటా చోట్లకి అంత బ్రాండ్ ఇమేజ్ ఉంది అక్కడ. ఓకే. 2 వ్యాన్లు ఒకేసారి ఉంటే అంబికా వ్యాన్ అనుకునేసి నా వ్యాన్ అనుకుంటే నేను అనుకుంటే ఆడ వ్యాన్ కాదు. అప్పుడు నేను స్వామి అమ్మ మన అంబికా దొరికితే కూడా ఆ రోజు రావాలమ్మా అని కోరుకున్నాను. ఆ కోరిక వచ్చిందండి, ఆ కోరిక తీరిందండి. అంత డిమాండ్ మళ్ళీ అంబికా దొరికితే వచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ని పెట్టేసాం. ఇక ఏ ఊరికి ఆ ఊరిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టేసేసి ఇక ప్రొడక్షన్ సైడ్ వెళ్ళిపోయాను ఇక నేను. ఓకే. ఇక డిమాండ్ పెరిగిపోయింది బాగా. డిమాండ్ పెరిగినట్టుగా దానికి ప్రొడక్షన్ తయారు చేసుకోవాలి. ప్రొడక్షన్ చేసుకోవాలంటే లేబర్ కావాలి, వర్కర్స్ కావాలి, ప్లేస్ కావాలి, షెడ్లు కావాలి. ఇక అటు సైడ్ వెళ్ళిపోయి దాని ప్రొడక్షన్ అలాగా పెంచుకుంటూ వచ్చాను. ఓకే సార్, మాది పెట్టుకోండి మీ షాప్లో అన్న దగ్గర నుంచి ఓకే జనాలు గోన్ సంచులతో వచ్చి మాకు కావాలి అని వచ్చే వరకు ఎగ్జాక్ట్లీ ఎలాగ సార్ ఆ మ్యాజిక్ ఎలా జరిగింది? అంటే జనాలకి ఏం నచ్చింది, మీరేం చేశారు ఇంకా మార్కెటింగ్ పర్స్పెక్టివ్లో? అంటే ఒకటండి, ఇప్పుడు ఏదైనా నాకు అనిపిస్తుంటుందంటే మనం చేసే పని నిస్వార్థంగా నిక్కచ్చిగా చేస్తూ భగవంతుని మీద భారం వేసినప్పుడు భగవంతుడే చూసుకుంటాడు అనిపిస్తుంది. మా అంబికా దర్బార్ బత్తి ఉందండి సఫాద్. అంబికా దర్బార్ బత్తి లాంటిది దేశంలో ఎక్కడా లేదు. ఫర్ ఇన్ఫర్మేషన్, అగరబత్తీలు చాలా ఉంటాయి, మీ అందరికీ తెలియదు. దర్బార్ బత్తీకి సెంటెడ్ అగరబత్తీకి తేడా తెలియదు. బ్రాండ్ అనో లేకపోతే ఇంకో బ్రాండ్ అనో రకరకాల ఇప్పుడు వచ్చినటువంటి రకరకాల బ్రాండ్ అని ఇవన్నీ కూడా జస్ట్ బత్తి తీసుకొచ్చి సెంట్లో ముంచి చేసేస్తారు. అచ్చా. కానీ దర్బార్ బత్తి అనేది పూర్తిగా ఆయుర్వేద వనమూలికలతో తయారు చేసేది. ఇప్పుడు అంబిక ఓన్లీ ఆయుర్వేదమా సార్? ఎగ్జాక్ట్లీ ఓకే. ఆయుర్వేద వనమూలికలు అంటే ఇంచుమించుగా చెప్పాలంటే అండి, మా నాన్నగారు ఆలోచన అండి ఇది. మా నాన్నగారు ఆయుర్వేద మందులు చేసి అమ్మేవారట. ఆయన దగ్గర వస్తే వేసి పొగేసేసేసి ఈ పొగ పీల్చరా తగ్గిపోద్దని అంటే వాళ్ళు వచ్చి ఆ పొగ పీల్చుకుంటే తగ్గిపోయింది వెళ్ళిపోయారట. అది మా నాన్నగారు చూశారట చిన్నప్పుడు. ఆ తర్వాత మా తాతగారు కాలం చేసిన తర్వాత ఈ వనమూలికలన్నీ కూడా మూట కట్టేసేసి ఆ పైన అటక మీద పెట్టేసి ఉన్నాయి. అప్పుడు మా నాన్నగారికి ఒక ఆలోచన వచ్చిందట. అవును మా నాన్న ఇలాగ ఆయుర్వేద ఏదో పొగేసేస్తే తగ్గిపోతుందని అనేవారు కదా, ఆ పొగ మనం అగరబత్తికి ఏదో చేయకూడదు కొత్త ఆలోచన వచ్చిందండి. మా నాన్నగారి మనసులో అదృష్ట బీజం అమ్మవారు పడేశారు అక్కడ. ఆ పడేసిన బీజమే ఈ రోజున వృక్షం అయింది. ఆ ఆయుర్వేద వనమూలికలు తీసుకునేసి దాన్ని దర్బార్ బత్తి రూపంలో తయారు చేయడం అనేది ఒక ఆలోచన. ఇవాళ కూడా మేము ఆయుర్వేద వనమూలికలతో దర్బార్ బత్తి చేస్తాం. ఏంటి ఇప్పటికీ? అయ్యో మా ఫ్యాక్టరీకి వస్తే మీరు ఒక అగరబత్తి ఫ్యాక్టరీలోకి వెళ్ళినట్టు ఉందండి, ఒక ఆయుర్వేద ఫ్యాక్టరీలోకి వెళ్ళినట్టు ఉంటుంది. అసలు జీరో కెమికల్స్ ఏమీ ఉండవు. నథింగ్. ఓకే. అన్ని ఆయుర్వేదం. ఓకే. అన్ని ఆయుర్వేద మూలికలే. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. మీకు ఈ దేవుడు పటాల దగ్గర ఒక రౌండ్గా ఒక కలర్లా ఉంటుంది చూసారు కదా, వెనకాల కిరీటం పక్కన. అవును. దాన్ని ఏమంటారు తెలుసండి? ఆరా అంటారు. ఆరా అంటారు. ఆ ఆరా అంటే ఏంటంటే వైబ్రేషన్స్ అనమాట. అంటే మీ దగ్గర మనిషికి ఒక ఆరా ఉంటుంది, నా దగ్గర ఒక ఆరా ఉంటుంది, ప్రతి ప్రోడక్ట్కి ఒక ఆరా ఉంటుంది. ఇప్పుడు మా అంబికా దర్బార్ బత్తి మీరు వెలిగించి ఒక పుల్ల అక్కడ పెట్టి ఈ ఆరా దగ్గర చెక్ చేస్తే మాది ఇంచుమించుగా ఒక 200, 300, 400 అడుగులు వెళ్ళిపోతుంది ఆరా మాది. ఓకే. రౌండ్ రేడియస్లో మీరు ఏ అగరబత్తి తీసుకోండి 50 అడుగుల కంటే మించాడు. అంటే ఆయుర్వేద వనమూలికల్లో అంత శక్తి ఉందన్నమాట. ఇట్ ఈస్ న్యాచురల్. సెంటెడ్ ఎప్పుడు సెంటే కదా, అది న్యాచురల్ కాబట్టి ఆరా అంత శక్తిగా పనిచేస్తుంది. అందుకని అంబికా దర్బార్ బత్తి వెలిగిస్తే ఆ ఆరా అంత వ్యాసం వ్యాపిస్తుంది. పైగా భగవంతుడికి ఏదైతే ఇష్టమైన ఆయుర్వేద వనమూలికలతో మనం చేస్తున్నాం. అందులో భగవంతుడికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి అనే క్యాప్షను ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయాడు. అది ఆ తర్వాత ఏమైందంటే మొన్న ఈ మధ్యన ఈ 60 సంవత్సరాలు మా సంస్థ అయిందని ఇప్పుడు 78వ సంవత్సరం నడుస్తుంది. అబ్బో. 60 సంవత్సరాలు వచ్చినప్పుడు నేను రాసిన కొత్త క్యాప్షన్ అది మా నాన్నగారు రాస్తే, అమ్మను మర్చిపోలేము అంబికాను మర్చిపోలేము నేను రాసిన క్యాప్షన్. ఈ రెండు ఇప్పుడు అది వాడుతున్నారు. ఓకే. సో బ్రాండ్ మొత్తాన్ని మీరు ఎలా అంటే అప్పుడు ఎలా అయితే మీ నాన్నగారు ఆలోచించారో అదే పద్ధతిలో దాన్ని తీసుకుంటూ వస్తున్నారు. ఎట్లాంటి కలుషితం లేదు, దాంట్లో కెమికల్ లేవు, ఏం లేవు. ఇప్పుడు ఎలా ఉంటుంది, కృష్ణ అని ఉందనుకోండి, స్పెల్లింగ్ ఏంటంటే KRISH అని ఒక అక్షరం తీసినా అర్థం మారిపోతుంది. సేమ్ అదే ఫార్ములా అలా కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి మిగతా అగరబత్తి వెలిగించిన దానికి అంబికా వెలిగించిన తేడా ఉంటుంది. అది ఎక్కువ వాసన రావచ్చు, కానీ ఇది ఎక్కువ వాసన రాకపోవచ్చు. కానీ ఆ పొగ ఒక విద్వత్తు, ఒక విద్యుత్తు, ఒక శక్తి, అంతర్లేని ఒక శక్తి ఉంటుందండి. మీరు చూడండి, ఒక దేవాలయంలోకి వెళ్ళంగానే ఒక రకమైన స్మెల్ వస్తుంటుంది. అలాగే అంబికా దర్బార్ వెలిగించినప్పుడు ఒక డివోషనల్ యాటిట్యూడ్ ఉంటుంది తప్ప ఇప్పుడు ఇది మల్లెపూల వాసన, ఇది జాస్మిన్ వాసన, లేకపోతే ఇంకొక వాసన అనే వాసనలు కాదు. ఇక్కడ ఆ ధూపమే
నైవేద్యం. అండర్స్టూడ్. ధూపమాత ఐశ్వర్యం అని చెప్పేసి శాస్త్రం అండి. అంటే ధూపం ఎంత వేస్తే అది ఐశ్వర్యానికి ప్రతీక. అంబికా దర్బార్ తెలిగిస్తే మీకు ధూపం ఎక్కువ వస్తుందండి. ఆ ధూపమాత ఐశ్వర్యం అది కూడా శాస్త్రంలో ఉంది. దాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకున్నాం. అర్థమైంది. ఎన్ని మూలికలు సార్? అంటే బేసిక్ మా అగరబత్తిలో 63 మూలికలు 70 కలుస్తాయండి. ఇప్పుడంతా రామాయణ అని మా అబ్బాయి చూస్తాడు మొత్తం. ఓకే. అంతా అదే ఫార్ములా చేస్తున్నాడు. ఆ 63 మూలికలు అన్నీ కూడా దాంట్లో వెళ్తున్నాయి. ఓకే. అండ్ ఇప్పుడు ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి ఓవరాల్ గా కూడా అంబికా? మా దగ్గర ఆయుర్వేద వన మూలికలతో చేసేది అంబికా దర్బార్ బత్తి మాత్రమే. మిగతా అన్నీ కూడా ఇందాక మీకు చెప్పిన సెంట్ అగరబత్తీలు. అది దగ్గర 70 ఎకరాలు, 70 రకాలు, 80 రకాలు. అబ్బో. ఓకే. ఓకే. అండర్స్టూడ్. సార్ మీరు జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పటికి సైజ్ ఆఫ్ ది కంపెనీ ఎలా చేంజ్ అయింది? అప్పుడు ఎంతమంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు చాలా మంది ఉన్నారండి. అవునా? దగ్గర ఒక 1500, 2000 మంది. 2000 మంది ఉన్నారు. అండ్ ఇదంతా కూడా ప్రొడక్షన్ అంతా కూడా ఏలూరులోనే అవుతున్నది? ఏలూరు, రాజాము. ఓకే. ఎలా సార్? అంటే ఇంతమందిని హ్యాండిల్ చేయడానికి, ఇంతమందిని చూసుకోవడానికి, ఇంత కుటుంబాన్ని చూసుకోవడానికి మీరు ఒక్కళ్ళైనా, మీకు ఎవరైనా సైన్యం ఉన్నారు? ఇప్పుడు నా కొడుకులు వచ్చారండి. మాకు రామాయణ అని చెప్పి మా ఫ్యాక్టరీ అంతా చూస్తుంటాడు. సుదర్శన్ అని చెప్పేసి అతను, రామచంద్రరావు మా అబ్బాయి, ఇంకొక అబ్బాయి. ఇప్పుడు నా మనవాళ్ళు కూడా వచ్చారు. ఓహో. నా మనవాళ్ళు కూడా ఫారెన్లో చదువుకుని వచ్చారు. వాళ్ళందరూ కూడా, నేను చదువుకోలేకపోయాను కానీ మా మనవాళ్ళతో అందరూ ఫారెన్లో కూడా చదివించాను. అంతా కూడా ఫ్యామిలీ అంతా కూడా హెల్ప్ చేసి చూస్తారు. సార్ ఫ్యామిలీ రన్ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఫ్యామిలీ స్ట్రెంగ్త్ అని చెప్పి అంటారు. కానీ అలాగే వాళ్ళతో బిజినెస్ చేయడం, వ్యాపారం చేయడం కూడా కష్టాలు వస్తాయి, తేడాలు వస్తాయి అన్న అంటారు కదా. ఎలా ఉంటాయి సార్ అవి యాజ్ ఎ బిజినెస్? ఒకటండి, ఇక్కడ ఎలాగంటే అండి, నా మనస్తత్వానికి ఆయన మనస్తత్వానికి కలిసి ఉంటుందా కలిసిపోతుందా అనే దానికి మనం కలుపుకుపోవటంలోనే ఆనందం ఉంది. అంతే. ఉంటాయి భావోద్వేగాలు ఉంటాయి, భావావేశాలు ఉంటాయి, భావాలోచనలు ఉంటాయి. వీటినన్నింటినీ కలుపుకుపోయి అండర్స్టాండింగ్ చేసుకునేసి ఎక్కడ నెగ్గాలి కదా, ఎక్కడ తగ్గాలన్నట్టుగా. అర్థమైంది. ఓకే సార్, ఇది స్టార్ట్ అయిన ఓవరాల్ జర్నీలో మీరు ఎన్నో అప్స్ డౌన్స్ చూసుంటుంటారు కదా. బాగా కష్టమైన సమయం అంటూ మీకు గుర్తున్నది ఏంటి? అంబికా జర్నీ మొత్తంలో మీకు వచ్చింది, మీరు చూసింది? అంబికా దర్బార్ బత్తి జర్నీలో మాకు రాలేదు, కానీ మేము చేసిన ఎగస్ట్రాల వల్ల పోయింది కొంత. ఎగస్ట్రాలు అంటే సినిమాలు తీయటము, లేకపోతే ఏదో ఒక పవర్ ఇండస్ట్రీ పెట్టాలని చెప్పి విండ్ పవర్ పెడదామని చెప్పి పెడతాము, సోలార్ పవర్ పెడదామని పెడతాము. అందులో కొద్దిగా కలిసి రాక డబ్బులు పోయినాయి. సినిమా అన్నది మీకు ఎలా అసలు, అంటే ఫ్యాసినేషన్ ఉండేదా? మీకు ఎలాగ నచ్చింది? ఎలా వెళ్ళాలనిపించింది దాంట్లోకి? సినిమా అనేది దానికి చెప్పాలంటే మా నాన్నగారు 75లో థియేటర్ కట్టారండి. ఓహో. అంబికా థియేటర్, అంబికా డైలాక్స్ థియేటర్ అని చెప్పేసి. అప్పట్లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఫస్ట్ ఎయిర్ కండిషన్ థియేటర్ మాదే. ఫస్ట్ థియేటర్. అచ్చా. 75లో ఓపెన్ చేశాం. 74లో మొదలుపెట్టి 9 నెలల్లో థియేటర్ కట్టేసి ఓపెన్ చేశారు మా నాన్నగారు. రేయింబడిలో పని చేయించేసారు. అప్పట్లో నేను ఆ ఇంటికి అది లెక్కేసేవాడు, నాకు ఎప్పుడే గుర్తు. రాత్రి కూడా బళ్ళు అది వస్తే. సో అది అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే, అప్పట్లో కృష్ణ గారు పెద్ద హీరో. కృష్ణ గారి సినిమాలంటే పెద్ద గ్లామర్. ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారే మాస్ హీరోలు అప్పట్లో. ఆయన సినిమాలు ఎక్కువగా యాదృచ్ఛికంగా ఏమిటో తెలియదు కానీ కృష్ణ గారి సినిమాలు మా వాళ్ళు ఎక్కువగా ఆడాయి, అనుకోకుండా ఎక్కువగా వచ్చాయి. ఆ టైంలో కృష్ణ గారు ఆ సినిమా ప్రమోషన్ కోసం థియేటర్ల దగ్గర రావటం, ఆ రకంగా ఆయనతో బాగా పరిచయం ఏర్పడి నెమ్మదిగా అది పద్మాలయ స్టూడియోకి వెళ్ళటం. ఆయన ఏలూరు వచ్చినాడు కదా అని నేను ఆయన దగ్గరికి వెళ్ళటం. ఆ పద్మాలయ స్టూడియోలో సాయంత్రం పూట రోజు అక్కడికి హైదరాబాద్ వచ్చినప్పుడల్లా వెళ్తాం. రోజు పద్మాలయ స్టూడియోలో కృష్ణ గారు ఆఫీసులోకి వచ్చేటప్పటికల్లా సాయంత్రం 5 ఇంటికాడ నుంచి ఏదో పలహారం వచ్చేది వాళ్ళ ఇంటికాడ నుంచి, రవ్వ దోశ, ఇడ్లీ. మేము ఆయన కలిసి తింటాం. అది శేషగారు, బంగారయ్య గారిని ఆయనతో మాట్లాడదాం. అలాగా ఇదైన తర్వాత నెమ్మదిగా సినిమా డిస్ట్రిబ్యూషన్ మీద మా వ్యామోహం వచ్చింది. ఓకే. హీరోలు అవుదాం అవేమీ లేవు, అబ్బాయి అస్సలు ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ మీద వ్యామోహం వచ్చింది. డిస్ట్రిబ్యూషన్ మీద వ్యామోహం వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ పెట్టారు. కోర్టులో రాసేపోయింది. అదే డిస్ట్రిబ్యూషన్ అంటే సినిమా డిస్ట్రిబ్యూషన్ కాదు, సినిమా డబ్బులు డిస్ట్రిబ్యూషన్. ఇది ఎవడో తీసే సినిమాకి నేను డిస్ట్రిబ్యూషన్ చేసి నేను డబ్బులు ఇచ్చి ఈ కర్మద్దా జరిగి మనమే సినిమాలు తీద్దామని చెప్పేసి మేము మొదలుపెట్టాం. ఓకే. ఆ రకంగా అప్పట్లో ఈవి సత్యనారాయణ గారు నాకు బాగా క్లోజ్. ఆయనతోటి కలిపి ఫస్ట్ సినిమా కన్యాదానం తీసింది. అది పెద్ద హిట్ అయింది. పెద్ద హిట్ అయ్యి ఆ తర్వాత అలా సినిమాలు తీసుకుంటూ వచ్చాను. ఓకే. ఎక్కడ మీరు అనుకున్నారు అంటే సినిమాలు చాలు ఇంకా అని చెప్పి ఎక్కడ అనుకున్నారు? మీకు చాలు అనేది జీవితంలో ఉంటుందండి. సినిమా అదొక వ్యామోహం అండి. రాజకీయమైనా సినిమా అయినా అదొక. అందుకే అడిగాను ఎలా మీరు ఎగ్జిట్ తీసుకున్నారు దాన్ని? ఎగ్జిట్ తీసుకోవాలి, ఇంకా ఎప్పుడు అది ఓపెన్ అయ్యే ఉంటుంది. ఇంకా ఏదో చూస్తే ఇంకా వీలైతే మళ్ళీ ఏదైనా బాలబాబు గారితో మళ్ళీ సినిమా తీస్తాను. ఓకే. ఓకే, అర్థమైంది. ఓకే. సో ఈ సినిమా జర్నీలో
కొంచెం మళ్ళీ డబ్బులు చూసారు, డిస్ట్రిబ్యూషన్ కాదు ప్రొడ్యూసింగ్ అని చెప్పి డబ్బులు చూసారు, అంతా ఉండింది కదా. ఫోకస్ అక్కడ నుంచి వేరే చోటకి వెళ్ళిందా, లేకపోతే అక్కడే ఉండి ఇంకేమైనా చేద్దాం అనుకున్నారా? ఎలా ఉండింది ఆ ఏజ్లో? లేదండి, ఆ తర్వాత ఈ సినిమా ప్రొడక్షన్ మొదలుపెట్టాం, చేసాము. తర్వాత హోటల్ కట్టాం, మెడ్రాస్లో హోటల్ కట్టామండి, వైజాగ్లో హోటల్ కట్టామండి. ఇప్పుడు హోటల్ ఇండస్ట్రీ కూడా బాగుంది. ఓకే, హోటల్ అన్న థాట్ ఎలా వచ్చింది? అంటే అది ఎలా ఇంట్రెస్ట్? అది నాన్నగారు కాదండి, మా నాన్నగారికి ఒక ఆలోచన ఉండేది. హోటల్ కట్టాలరా, యాపిల్ అనే పేరు పెట్టి హోటల్ కడదామరా అని నాన్నగారు ఒక ఆలోచన వచ్చేది. కానీ ఆ తర్వాత మా నాన్నగారికి పాపం ఆయనకి ఏంటంటే పెరాలసిస్ వచ్చి ఆయన మంచం పడ్డారు. టోటల్గా 7 to 8 years టోటల్గా మంచం మీదే ఉండేవారు పాపం. ఆ టైంలో మెడ్రాస్లో లక్కీగా ఒక సైట్ దొరకడం, 1997లో సైట్ కొన్నానండి నేను, మా బ్రదర్స్ అందరూ కలిపి. ఇక అక్కడి నుంచి 1999లో హోటల్ ఓపెన్ చేశాను. సో హోటల్ పేరు లేకపోతే అంబికా ఎంపైర్ అండి. అంబికా ఎంపైర్. ఇప్పుడు ఎన్ని చోట్ల ఉంది సార్? మెడ్రాస్, వైజాగ్. మెడ్రాస్, వైజాగ్ 2 చోట్ల ఉంది. 2 సముద్రం హోటల్లే. 2 సముద్రం హోటల్. ఏంటి స్పెషల్ ఏంటి? ఏం లేదు, అంబికా ఎంపైర్ మంచి పేరు వచ్చింది, బాగా చేసాం. అంబికా సీ గ్రీన్ అంటే వైజాగ్లో ఉంటుంది, డైరెక్ట్గా సముద్రం ఒడ్డునే ఉంటుంది మా హోటల్లో. నీటికి ఏ రూమ్లో చూసినా సముద్రం కనపడుతుంది. అండర్స్టూడ్. ఓకే, వెళ్తారు ఇప్పటికీ హోటల్ వెళ్ళి? వెళ్తారు. అర్థమైంది. సో ఇక్కడ నుంచి మీ పొలిటికల్ ఎంట్రీ అనేది బేసికలీ అక్కడ స్టార్ట్ అయింది అంటారు. ఎలాగ పొలిటికల్ ఎంట్రీ అనేది స్వతహాగా మీకు వెళ్ళాలని అనిపించిందా, లేకపోతే ఎవరైనా పిలిచారా? దే హావ్ బీన్ కాల్డ్ మీ. ఓకే, ఈవి సత్యనారాయణ గారు, రాఘవేంద్రరావు గారు వీళ్ళంతా కలిసి పిలవటం, వెళ్ళటం, జాయిన్ అవ్వటం, ఎమ్మెల్యే అవ్వటం అంతా జరిగింది. అదంతా జర్నీ అయింది. సో రైట్ నో సార్, ఈ స్టేజ్ ఆఫ్ లైఫ్లో మీరు ఇప్పుడు ఉన్న చోట వెనక్కి వెళ్ళి చూసుకుంటే, ఇప్పుడు మనం మాట్లాడవన్నీ ఇది చూస్తే చాలా అరే ఇది చేసాం అది చేసాం అని మంచి చాలా ఇవి ఉంటాయి, మెమరీస్ ఉంటాయి మనకి. కొన్ని అరే ఇవి చేసాం, ఈ తప్పులు చేయకుండా ఉండాలనిపిస్తుంది ఇవన్నీ కదా. తప్పులు అనేవి మీకేమన్నా అరే ఇవి ఆ టైంలో నేను చేసిన తప్పులు బిజినెసెస్లో కానీ పర్సనల్గా కానీ అలాంటి వాటిల్లో మీరు షేర్ చేసుకోగలరు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి కదండి. ఇప్పుడు నేను చెప్పాను ఇందాక, సోలార్ పెడతాంలో తప్పు చేసాము, కలిసి రాలేదు మాకు. విండ్ పవర్లో పెట్టాము, అది కూడా సరిగా వర్కౌట్ కాలేదు. సినిమాలు తీసాం, అవి కూడా సరిగా వర్కౌట్ కాలేదు. ఇవన్నీ తప్పులే కదా. తప్పు అనేదండి అక్కడికి వచ్చేటప్పుడు నాకు అనిపిస్తుంటుంది, మన రాత ఆ రకంగా ఉంది అనేది నా యొక్క ఉద్దేశం. దాన్ని నమ్ముకునే మనం వెళ్ళాలి. నమ్మకానికి భగవంతుడికి మనకి అది తెలియదు, దెబ్బతిన తర్వాత తెలుస్తుంది అది ఎంత విషయం. ఓకే, అక్కడ మీరు ఎక్కడైతే ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో, తప్పులు అనుకున్నారో, కొంచెం పోగొట్టుకున్నారో, అందులోంచి బయటికి రావడం అనేది చాలా మందికి కష్టం అవుతుంది సార్. మీరు ఎలాగ వాటన్నిటిలోంచి బయటకు వచ్చారు? దట్ ఈస్ గాడ్. అంతే, దట్ ఈస్ గాడ్. అదే నేను చెప్పేది ఏంటంటే అండి, మీరు ఎంతగా భగవంతుడిని నమ్మితే అంతగా ఆయన సహాయం చేస్తాడు. నువ్వు నమ్మేయాలంతే పూర్తిగా. నీకు ఇష్టదైవాన్ని పూర్తిగా దాని ఏమంటారు, పూర్తిగా సరెండర్ అయిపోవాలంతే. ఇక ఆవిడే చూసుకుంటుంది, నేను చేశానమ్మా, తప్పు చేశాను, నీ పాదాల దగ్గర పెట్టేశాను, నన్ను సరిచేయి, నన్ను సక్రమైన మార్గంలో నడిపించు అనేది. మనం లావొక్కింత లేదు ధైర్యము విలువలంబయ్యే, ప్రాణంబులం టావులు తప్పని మూర్ఛ వచ్చే మన్నింపు భద్రాత్మ కానీ ఉంది. ఆ గజేంద్రుడు ఎంతో కష్టపడ్డాడు ఆ మొసలికి కాళ్ళు పట్టుకుంటే. చివరికి భగవంతుడా రావక్కింత లేదు ధైర్యము విలువలంబయ్యి, ప్రాణంబులం టావులు తప్పని మూర్ఛ వచ్చే అని చెప్పేసి పోతన గారు రాసిన పద్యం. భగవంతుడు వచ్చాడు. అలాగే మనం చేసే తప్పులు, మరి గజరాజు లాంటి వాడు ఆ నీళ్ళలో దిగడం ఏంటి, ఆ ముసలు పట్టుకోవడం ఏంటి, అది కర్మ కాదా? ఈయన బలవంతుడు కాదా? ఆ కర్మ ఎంతకాలం అయితే ఉందో అంతకాలం అది పట్టుకుంది. ఆ తర్వాత భగవంతుడు వచ్చి దాన్ని విడిపించాడు. అదే అంతే. అది కూడా మనకి ఆ కర్మ చేసేదానికి మనకు తెలియదండి. అది మనకు తెలియదు. ఆ కర్మ అంతే తీసుకుపోద్ది. మళ్ళీ దాంట్లోంచి బయటకు రావాలంటే భగవంతుడే కావాలి. అంబికా అనే సంస్థ ఈ రోజుకి ఎంత సార్ వాల్యూ ఎలా ఉంది, లేకపోతే ఎలా చూస్తుంది, ఎలా వాల్యూ చేస్తారు? మా మార్కెట్ వాల్యూ చాలా బాగుంది. అవునా? ఏమైనా నంబర్ చెప్పగలుగుతామా దానికి? ఎంత వాల్యూ చెప్పచ్చు? మా మార్కెట్ వాల్యూ దగ్గర అంటే బ్రాండ్ వాల్యూనే ఉందండి. ఒక 800 కోట్లు బ్రాండ్, 800 కోట్లు ఉంటుంది బ్రాండ్ వాల్యూ. ఫ్యూచర్ ఆఫ్ అంబికా సార్ ఎలా ఉండబోతోంది? అంటే ఈ మార్కెట్ ఇప్పుడు జనరలీ ఆ టైంలో అగరబత్తి, దానికి అది ఎందుకు వెలిగిస్తాం, ఆరా, భక్తి ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఈ పర్ఫ్యూమరీ, ఇన్సెన్స్ స్టిక్, ఎసెన్షియల్ ఆయిల్ అని చెప్పి చాలా పేర్లు వచ్చేసి వాసన బాగుంటుంది అన్న దీంట్లో ఏమన్నా అవి చేస్తున్నారు. అలాంటి డామినేట్ చేస్తున్న స్పేస్లో అంబికా ఎలా నిలబెట్టుకుంటుంది? అంటే ఎప్పటికైనా అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనము మన సాంప్రదాయము, మన సంస్కృతి, మన యొక్క ట్రెడిషన్స్ ఎంతకాలం ఉంటాయో అంబికా దత్తు కూడా అంతకాలం ఉంటుంది. ఎందుకంటే ఇది ఆ రకంగా తయారు చేసే బత్తి కాబట్టి. ఈ సెంటు దగ్గర బత్తీలన్నీ కూడా
దాన్ని పాసింగ్ క్లౌడ్స్ లాంటివి, ఓకే అలాగే వెళ్ళిపోతున్నాయి మబ్బుల్లాగా. కానీ ఇది స్టాండర్డ్. ఓకే ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, ఏదైతే భగవంతుడు ఇష్టపడే ఆయుర్వేద వనమూలికల హోమాల్లో చేసి ఆ హోమాల ద్వారా భగవంతుని సాక్షాత్కరింపజేసుకునేవారు, అలాంటి ఆయుర్వేద వనమూలికలన్నీ అంబికా దర్బార్బత్తులో వేసి తయారైన బత్తి కాబట్టి ఇది ఎప్పుడు కూడా భగవంతుడి దగ్గరగానే ఉంటుంది. అందులో అనుసంధానం అని ఖచ్చితంగా చెప్తున్నాను. ఇప్పుడు అమ్మకం అంటే నమ్మకం అండి. నమ్మకాన్ని మనం కలిగించాలి, అది నిలబెట్టుకోవాలి. ఇవాళ 78 సంవత్సరాలు వచ్చినా కూడా మేము అమ్మగలుగుతున్నామంటే అమ్మకంలో నమ్మకాన్ని పెంచుకొని ఆ నమ్మకాన్ని ప్రజల దృష్టిలో తీసుకెళ్ళి తద్వారా మేము పెంచుకోగలుగుతున్నాం. సో ఇట్ ఈజ్ ఎప్పుడు ఆ లింకేజీ, ఆ బాండేజ్ ఎప్పుడు ఉండాలండి. ఆ బాండేజ్ లేకపోతే మనం బ్యాండేజ్ చేసుకోవడమే. సార్, పర్సనల్ వాల్యూస్ మీరు చెప్తున్న కొన్ని మాటలు చాలా నచ్చాయి నాకు. యాక్చువల్గా లైఫ్లో మీరు ఇప్పటికింత హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఉండి ఓకే ఉండడానికి మీరు ఫాలో అయిన వాల్యూస్ ఏంటి? మీ నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్న కొన్ని ఏమైనా చెప్పగలుగుతారా? మా నాన్నగారి నుంచి భక్తి నేర్చుకున్నాను, మా నాన్నగారి నుంచి మాటలు నేర్చుకున్నాను, మా నాన్నగారి నుంచి జీవితం ఎలా నడవాలో తెలుసుకున్నాను, ఆయన దగ్గర నుంచే కష్టం నేర్చుకున్నాను. మా నాన్నగారు అంటే అండి, ఆయన ఎంత కష్టపడ్డారంటే అండి, పెట్టిని నెత్తి మీద పెట్టుకుని అమ్మారు సార్. నేను చోటు వ్యాన్ మీద అమ్మాను, ఇందాక మీకు చెప్పి. ఆయన రోజు మద్రాసు మెయిల్లో వెళ్ళి సెంట్లు కొనుక్కుని మరుసటి పొద్దున వచ్చి మళ్ళీ అప్పట్లో దర్బారు తెలియదు, సెంట్ అగరబత్తులు తయారు చేసి అమ్మటం ఉండేది. అంత కష్టపడ్డారు. ఇవాళ మా అబ్బాయి రామాయణులు కానీ మా వాళ్ళు కానీ అలాగే కష్టపడుతున్నారు. ఎవరు అందరూ కష్టపడతారు. కష్టపడి భగవంతుని యొక్క కృప కావాలి. అది ఓకే. ఫస్ట్ పర్సనల్ వాల్యూ కష్టపడాలి అన్నది నాన్నగారు నేర్పించింది. ఇంకేమైనా పర్సనల్లీ మీకు ఏమైనా చెప్పారా? అంటే పర్సనల్ కుటుంబ వాల్యూస్ చెప్పారండి. మా నాన్నగారు చెప్పింది ఎప్పటికీ నేను మర్చిపోలేను. భార్య భర్త ఉన్నారు కూడా, ప్రతివాడికి 2 చక్రాలు అండి. జీవిత చక్రం రౌండ్గా వేస్తాం మనం తెలుసుగా. ఏదో గురుగ్రహం, రావు గ్రహం, లేకపోతే శుక్రగ్రహం అనేది వేస్తాం రౌండ్గా. అలాగే 2 చక్రాలు ఉంటాయి అనుకో, భార్య భర్త వాళ్ళిద్దరూ చేస్తున్నప్పుడు సైకిల్ అనుకో, ఒక చక్రం విడిపోయింది అనుకో సైకిల్ పడిపోద్ది. అంటే ఒకళ్ళ జాతకం సరిగ్గా లేకపోతే కొలాప్స్ అయిపోద్ది. కానీ జాయింట్ ఫ్యామిలీ అనేది ఒక రైలు బండి లాంటిది. ఒక 15 మంది ఉన్నారు, 15 మంది జాత చక్రాలు పనిచేస్తుంటాయి. ఒక చక్రం పని చేయకపోయినా బండి లాక్కెళ్ళిపోతూ ఉండొచ్చు. కాబట్టి జాయింట్ ఫ్యామిలీని ఎప్పుడు కాపాడుకో అని చెప్పారండి. ఇప్పటికి కూడా మాది అదే పద్ధతి మేము జాయింట్ ఫ్యామిలీ అనుభవిస్తున్నాం. మా ఇంట్లో 30 మంది ఉంటామండి. అప్పో. వన్ ఆఫ్ ది లార్జెస్ట్ జాయింట్ ఫ్యామిలీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఒకే వంట, ఒకే ఇల్లు, ఒకే కిచెన్. అది కూడా ఒక బిజినెస్ మ్యాన్కి. అందరూ జాయింట్ ఫ్యామిలీలోనే ఉంటాం. ఆ జాయింట్ ఫ్యామిలీలో నాకు పెళ్ళయింది, నా కొడుకు పెళ్ళైంది, నా మనవడికి పెళ్ళైంది, నా మనవడికి మనవడు మాకు కొడుకు పుట్టాడు, నా మనవడికి మనవరాలు కూతురు పుట్టింది, నాకు ముని మనవాళ్ళు ఉన్నారు, ముని మనవరాళ్ళు ఉన్నారు. అంతా కూడా ఒక జాయింట్ ఫ్యామిలీ. ఇవాళన్నీ కూడా పాయింట్ ఫ్యామిలీ కదండి, జాయింట్ ఫ్యామిలీలు ఎక్కడ ఉన్నాయి? అవును. సో జాయింట్ ఫ్యామిలీ తనకు వాల్యూస్ని మనం కాపాడుకోగలిగితే అండి, ఇప్పుడు ఎలా ఉంటుంది సమాజం అండి, సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు, మన ఫ్యామిలీలో కూడా రకరకాల మనుషులు ఉంటారు. మన ఫ్యామిలీలో మనం కలుపుకుని అర్థం చేసుకుని వాళ్ళ మనస్తత్వం వీళ్ళ మనస్తత్వం ఇది, వీళ్ళ కోపం ఎక్కువ, వీళ్ళకి శాంతం తక్కువ, లేకపోతే వీడికేమో అండర్స్టాండింగ్ తక్కువ, వీడికేమో అవగాహన ఎక్కువగా ఉంటుంది అనేది రకరకాల మనుషులు ఉంటారు కదా అందరూ. సో వీళ్ళందరినీ మనం అర్థం చేసుకుని సమాజాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇది మనకి ల్యాబొరేటరీ, అది సమాజం. ఈ ల్యాబొరేటరీలో మనం సక్సెస్ అయితే అక్కడ సమాజంలో వెళ్ళి సక్సెస్ అవుతాం. అది ఆలోచన. అర్థమైంది సార్. ఎవరైనా కొత్త వాళ్ళు ఈ మధ్యన యూత్ అందరు కూడా అవకాశాలు తక్కువ ఉండడం వల్ల, ఉద్యోగాలు సరిగ్గా లేకపోవడం వల్ల నేను వ్యాపారం పెట్టుకుంటాను చేస్తాను అని చెప్పి బయటికి వస్తున్నారు కదా. స్టార్టప్స్ చూస్తుంటారా? చాలా చాలా. సో మీరు వాళ్ళకి చెప్పేది ఏమైనా ఉంటే, అంటే ఇప్పుడు కానీ వచ్చి ఎవరైనా వ్యాపారం మొదలు పెడదాం అంటే ఏ ఏరియాస్లో మొదలు పెడితే బాగుంటుంది ఫ్యూచర్ అన్నట్టు ఏమైనా చెప్పండి. చాలా కష్టం అయ్యా బాబు. చెప్పడం ప్రపంచం చాలా చిన్నదైపోయింది, పెద్దది కాదు, చాలా చిన్నదైపోయింది. ఇవాళ ఈ యాప్లు వచ్చాక చివరికి యూట్యూబ్లో, సోషల్ మీడియాలో యూట్యూబ్లో సోది పెడతారో ఏం పెడతారో తెలియదు, కానీ వాళ్ళు కూడా పాపులర్ అయిపోతారు. అవును, వాళ్ళు కూడా కోట్లు సంపాదిస్తున్నారు డబ్బు. వాళ్ళు డబ్బు సంపాదించి నన్ను జనరల్గా అప్పుడప్పుడు ఈ స్కూల్స్లో దీన్ని పిలుస్తుంటారండి, దాన్ని ఏమంటారు, ఈ అడిగి పిలుస్తుంటారు. అప్పుడు నేను చెప్తుంటాను, ఒరే నాయన చదువు ఒకటే కాదు సంపాదించాలంటే అనేక రకాలు ఉన్నాయి. ఆటలాడుకుని కోట్లు సంపాదించేవాడు ఉంటున్నారు, క్రికెట్ ఆడి కోట్లు సంపాదిస్తున్నారు, ఫుట్బాల్ ఆడి కోట్లు సంపాదిస్తున్నారు, చదరంగం ఆడి కోట్లు సంపాదిస్తున్నారు. కాబట్టి మీకు ఎందులో ఇష్టమైందో అందులో జాయిన్ అవ్వండి, అందులో తిరగండి. ఇవాళ ఎందులో ఇది అని చెప్పడానికి లేదు బాబు. ఇవాళ ప్రపంచం చాలా చిన్నదైపోయింది. ఎక్కడ ఏం జరుగుతుందో కూడా నిమిషాల్లో మీ వెయిటింగ్ న్యూస్ ద్వారానే తెలిసిపోతుంది నిజంగా చెప్పాలంటే.
ఎక్కడ ఏం జరిగినా కూడా నిమిషంలో తెలిసిపోతుంది. ఇంత ఇంత దాంట్లో మనం ఇది అని ఎవరిని కాన్సన్ట్రేట్ చేయలేం. ఈ నీకంటే నాకంటే జనరేషన్ స్పీడ్ అయిపోయింది వాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే ప్రతి 10 ఏళ్ళకి జనరేషన్ స్పీడ్ అయిపోతుంది, గమనించడం లేదు. అవును. ప్రతి 10 ఏళ్ళకి జనరేషన్ స్పీడ్ అయిపోతుంది. పురాణంలో ఏం చెప్పారో తెలుసా సార్? 1999 సంవత్సరం నుంచి కాలమానం స్పీడ్ అయిపోతుందంట. మీకు చూడండి, ఇదివరకు శనివారం ఆదివారం వస్తే మళ్ళీ ఎప్పుడో ఆదివారం వచ్చేదని అనిపించేది. ముక్కోటి ఏకాదశి వస్తే ఎప్పుడో ముక్కోటి ఏకాదశి వచ్చేది అనిపించేది. ఇప్పుడు టకటక వచ్చేస్తున్నాయి. కారణం ఏంటంట, 99 నుంచి కాలమానం స్పీడ్గా తిరుగుతుందంటండి. ప్రతి సంవత్సరానికి 52 రోజులు తగ్గిపోయిందంటండి మనకి. అది ఎవరికి తెలియదు. అంటే కాలమానం తిరిగిపోతుంది అనమాట. అంటే మీకు ఎవరైనా అనిపిస్తుంది, మీరు ఇది అప్పుడే శనివారం వచ్చేసిందా, అప్పుడే ఆదివారం వచ్చిందని మీరు కూడా అనుకుంటున్నారా? అవును. అంత స్పీడ్గా తిరిగిపోతుంది. అది మనకు తెలియకుండానే కాలచక్రంలో స్పీడు. ఈ స్పీడ్ పెరిగి 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 కలియుగం అంతమైపోతుంది. పురాణాలు ఉన్నాయండి. పురాణాల్లో లేనిది లేదండి. 18 పురాణాలు ఉన్నాయండి మనకి. ఆ 18 పురాణాలు నేను విన్నాను, చదవలేదు కానీ 18 పురాణాలు చెప్పించాను. అన్ని పురాణాల్లో కూడా విపరీతమైన ఎన్నో వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయి. మనం ఎలా నడవాలనేది ఉంది, మనం ఎలా జీవించాలనేది ఉంది. చివరికి కలియుగంలో కాళ్ళ నొప్పులు వస్తాయి, షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, భవిష్య పురాణం రాసి పెట్టారండి వేదవ్యాసుడు. అంత వివరంగా రాసి పెట్టాడు వేదవ్యాసుడు. వీళ్ళ కింద కూర్చోలేరు, వీళ్ళు కింద కూర్చోలేరని కూడా వేదవ్యాసుడు రాసి పెట్టాడు. అంతగా మన యొక్క పురాణాలు మనకు మార్గదర్శకాలు. కాకపోతే అవి మనం అర్థం చేసుకోవాలి, వినాలి, వినే ఓపిక ఉండాలి. నేను 18 పురాణాలు ఒక పంతులు గారితో, ఒక వద్దిపతి పద్మాకర్ గారు ఆయనతోటి చెప్పించాను ఏలూరులో. ఒక పురాణం 40 రోజులు 50 రోజులు చెప్పేవారు. ఆ రకంగా ఏంటంటే ఇవన్నీ కూడా నాకు ఎందుకు వచ్చిందంటే భగవంతుని భక్తి వల్ల ఇన్ని పురాణాలు ఉంటాయని తెలుసుకున్నానని చెప్పించాలి. అంటే వీటి ద్వారా ఎంతో నాలెడ్జ్ పెరిగింది. ఓ పురాణాలు చెప్పారండి. ఏం చెప్పారు తెలుసా సార్? మీరు స్నానం చేస్తారు, రోజు స్నానం చేస్తారు. ప్రతిరోజు గంగకి వెళ్ళలేరు కదా, ప్రతిరోజు కాశీ వెళ్ళలేరు కదా. మీరు బాత్రూంలో స్నానం చేసినా కూడా, మీ ఇంట్లో స్నానం చేసినా కూడా, స్నానం చేసేటప్పుడు గంగా 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 అని 3 సార్లు అనుకోండి. మీకు ఆ గంగలో స్నానం చేసిన ప్రాప్తి వస్తుందని చెప్పి కలియుగంలో ఉంది. ఇదివరకు పూర్వకాలంలో ఈ కృతయుగంలో వాళ్ళు లక్ష సంవత్సరాలు కూడా జపాలు చేసిన వాళ్ళు ఉన్నారు. మనం 1,70,000 బతి గొప్ప మనం కూడా. అంటే కలియుగంలో దాని దగ్గర స్టార్ట్ చేశారు. భక్తిని కూడా స్టార్ట్అప్ చేసి తేలిగ్గా మీరు ఒక అభిగా తెలియచుకుంటే మీకు పుణ్యం వస్తుంది, స్థాయికి వచ్చింది. అదనమాట నేను చెప్పేది. అదే ఆ రకంగా భక్తిని కూడా భగవంతుడు దగ్గర చేశాడు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ రోజులు బతకలేరు. మీకు ఉదాహరణ చెప్తానండి. రాముడు 12,000 సంవత్సరాలు పరిపాలించాడు, తెలుసు కదా మీకు? అవును. అలాగే ఇక మనం పెద్దవాళ్ళు ఇంకా ఆ పైన వాళ్ళు అంటే 60,000, దశరథుడు 60,000 సంవత్సరాలు బతికాడు. ఇవన్నీ ఉంటాయండి. అంటే మనకి స్టార్ట్ అయిపోతూ ఉంది. ఇంకా లైఫ్ ఇంకా ముందు పొట్టివాళ్ళు అయిపోతారని ఉంది, లేకపోతే ఆమదం చెట్టుకు నిచ్చెనేసి ఎక్కుతారని ఉంది. రకరకాలుగా ఉన్నాయండి. ఇవన్నీ భవిష్య పురాణాలు ఉన్నాయండి. ఈ పురాణాలు కనుక మనం వింటే అసలు మనం ఏంటి అనేది కూడా మనకు తెలుస్తుంది. అర్థమైంది. సార్, ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? నేను సినిమాలు చూస్తుంటాను. బాగా చూస్తారా? లేటెస్ట్ సినిమాలు అన్నీయా? అన్నీ ఓటీటీ వచ్చిన తర్వాత ఇక చాలా కంఫర్టబుల్గా ఉంది. ఓకే సార్, ఒక సినిమా ఫీల్డ్లో ఉండి ప్రొడ్యూసింగ్ చేసి సినిమాల్లో ఆసక్తి ఉన్న వాళ్ళు ఓటీటీని ఎలా చూస్తున్నారు మీరు? ఓటీటీ అనేది ఇంకా టేక్ ఓవర్ చేసుకుంటుందా? అయిపోయింది. ఇంకా టేక్ ఓవర్ ఏంటి? ఓకే. ఓవర్. ఓకే. సో ఓటీటీలో చాలా మంది సినిమాలు తీయడము, చాలా కథలు ఉన్నాయి, అక్కడ ఏమీ కూడా రెస్ట్రిక్షన్స్ లేవు అని చెప్పి చాలా మంది టాలెంట్ వాళ్ళు ఉన్నారు కదా. ఓటీటీలో మీరు ఏమైనా ప్రొడ్యూస్ చేసే ఇది ఉందా మీకు ఫ్యూచర్లో? చూడాలి. నాకు ఉంది కానీ సరైన టైం కుదరాలి. ఐఎమ్ హ్యావింగ్ ఇంట్రెస్ట్ అండి. ఇంట్రెస్ట్ ఉంది. ఓటీటీ చేయొచ్చు. అది బాగా మంచి కంటెంట్ ఉంటే చేసుకోవచ్చు అండి. ఇవాళ ఓటీటీ వచ్చిన తర్వాత నాట్ ఓన్లీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, ఏ భాషలో అయినా కూడా డబ్బింగ్లు వచ్చేస్తున్నాయి, చూసేస్తున్నాం. చాలా బాగుంది. ఓకే. ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉంటాయి? ఏమీ లేదండి. నా ఫుడ్ హ్యాబిట్స్ మామూలుగా వంకాయ కూర, కందిపప్పు, ఒత్తిపప్పు ఇంతే. లేకపోతే పావకాయ పచ్చడి, ఇలాగే చాలా సాంబారు ఇంతే తప్ప ఇది ప్రత్యేక బిర్యానీ తిన్నా సార్ నేను ఎక్కువగాను. అవునా? నాకు పడదు. అంటే పడదంటే ఆ మసాలా చూస్తే నాకు ఒక ఇదిగా ఉంటుంది. నేను బిర్యానీ అంతే. ఏమైనా చిరుతిండ్లు తినాలి అనిపిస్తే ఏంటి తినేది సహజంగా? ఈ కార బూంది, లేకపోతే కారపూస, బజ్జీలు బజ్జీలు అట్లాంటివి ఏం లేవు. ఓకే. నేను మోస్ట్లీ చూసింది ఏంటి అంటే ఇంటర్నెట్ మొత్తంలో మీ గురించి నార్మల్గా చదివినప్పుడు అది ఆయనకి మంచి ఫ్యాషన్ స్టేట్మెంట్ ఉంది, బట్టలు అవి బాగా వేసుకుంటారు, రెడీ అవుతారు అంటారు. అదేంటి పర్సనల్ ఇదా లేకపోతే? అది నా పర్సనల్గా వచ్చేసిందండి. అవునా? మా నాన్నగారు నాకు 35 సంవత్సరంలో ఈ కళ్ళజోడు, రేబాన్ కళ్ళజోడు, ఇది ఫోటో ఏదో అంటారు దీన్ని,
అంటే ఎండలోకి వెళ్తే నా డార్క్ అవుద్ది, మామూలు నీళ్ళలో ఉంటే ఎల్లో కాబట్టి ఇది కొని ఇచ్చారు నాకు, ఇది పెట్టుకోరా నీకు బాగుంటుంది అన్నాను. అంతే, అది ఏ టైంలో ఇచ్చారో తెలియదు కానీ ఆ టైం నుంచి అది ఈ కళ్ళజోడు అలా మెయింటైన్ అంటే ఇదే కళ్ళజోడు కాదు, అది వేరేవి కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు దొరకట్లా ఇది. ఇప్పుడు లండన్లో వెళ్ళినా దొరకలా, అమెరికాలో వెళ్ళినా కూడా దొరకట్లా. ఇప్పుడు ఈ గ్లాసెస్ రావట్లా, ఇప్పుడు డార్క్ వస్తున్నాయి తప్ప ఈ ఎల్లో గ్లాసెస్ రావట్లేదు. ఓకే, అర్థం. మిగతా స్టైల్స్ చెప్పిన బట్టలు అన్ని కూడా స్వతహాగా మీరు వేసుకోవాలన్నది నా ఎక్స్ట్రా సొంతం. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. Yeah. ఓకే, వే2 న్యూస్కి వచ్చినందుకు, టర్నింగ్ పాయింట్లో మాట్లాడినందుకు. నార్మల్ ఆడియన్స్కి ఎవరైతే కష్టపడుతున్నారో లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మీ నుంచి మీరు ఇంత చూసారు కాబట్టి ఏదైనా ఒక చిన్న మాట చెప్పాలనుకుంటే ఏమంటారు? అంటే ఏం లేదండి, ఇవాళ వ్యాపారపు వాల్యూస్ తగ్గాయి కానీ వ్యాపార విస్తీర్ణం మాత్రం పెరిగింది. ఆ వాల్యూస్ తగ్గాయి కానీ వదిలేకుండా వాల్యూస్ తోటి మీరు చేసుకుంటూ మీరు నేను ఇందాక చెప్పాను కదా, ఒక కమిట్మెంట్ తోటి కనుక మనం చేస్తే అది ఏ వ్యాపారం చేసినా కూడా మనకు కలిసి వస్తుంది. అది ఏది వ్యాపారం కలిసి వస్తుంది ఇదంతా కూడా ఇందాక మళ్ళీ మీకు చెప్పినట్టుగా మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్ళాల్సిందే. ఏదైనా అనుసంధానం అక్కడి నుంచి రావాల్సిందే. భగవంతుడిని నమ్ముకోండి, పెద్దల్ని నమ్ముకోండి. ఏ రకంగా మిమ్మల్ని భగవంతుడు కరుణిస్తాడో 2-3 దెబ్బలు తగిలినా కూడా చివరికి నిలబడతారు. తడబడకుండా నిలబడలేము, ఖచ్చితంగా చెప్తున్నాను. తడబడాలి, నిలబడాల్సింది. ఆ నిలబడాలంటే గ్యారంటీగా భగవంతుని యొక్క ఆశీస్సులు కావాలి. అండర్స్టాండ్. భగవంతుని ఆశీస్సులు కంటే అంబికా తెలియచారు. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you, thank you, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు అంబికా కృష్ణ. మీరు చూస్తున్నది వే2 న్యూస్ టర్నింగ్ పాయింట్.